అరే ఇది మోటార్ సైకిల్స్ బావా, ఇది మనుషులు కూడా కొత్త పెట్టేసుకుంటుంది బావా. మంచిదే కదరా, ఇబ్బంది వస్తే నీ మెళ్ళు కూడా బిల్డ్ ఇచ్చు. నువ్వు పని చూసుకోవా. పదా ధనలక్ష్మి, ధనలక్ష్మి ముందు బయటకు వచ్చి మన సరుకు చూడ, తర్వాత సోకుసేద్దు గాని. ఓ ధనలక్ష్మి, అబ్బయ్యా వచ్చేసినా. ఎట్టుంది ఇది? కేక నువ్వు ఊపితే చాలు స్టేట్ స్టేట్ అంతా నీ కొంప ముందు. అట్ట అనబాకబ్బయ్యా, నాకు సిగ్గెక్కువ. రే ఆంధ్ర పోండి, అభయ్ వచ్చాడు. రే నువ్వు వెళ్ళి ఆ సరుకు చూడు. రా అబ్బయ్యా కూర్చో. ఒరే 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 ఎంత పెద్ద మూటో. అవునే, పిలిచిన వెంటనే బయటేసుకోకుండా వచ్చేసావేంటి? నీ పిలుపు వినబడితే చాలా అబ్బయ్యా, కాలు చేయి ఆడి దునుకో. నగలు డబ్బు కలిపి 3,210,000 రూపాయలమ్మా. మొదలెట్నా? ఎట్టు అబ్బయ్యా, నేను మీకిచ్చింది హాలికి 1,00,000, పూలకి 1,00,000, డ్రెస్సులకి 70, పోస్టర్లకి 50, మొత్తం 320. మీరే నాకు 20 బాకీ. వామ్మో వామ్మో, నీవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టి మోసమే. నేను ఒప్పుకోను. అబ్బయ్యో, బతకడానికి వ్యాపారం గాని నాకు అస్సలు మోసం చేయడమే రాదు. నిజం అబ్బయ్యా. నోట్లో ఎలు పెట్టినా కొరకలేవే అనేవాడు మా నాయన. అందుకని వేలు పెట్టా ఇక్కడ దాకా కట్టు. అమ్మా, ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మూట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. సెకలు పెడుతున్నారు సెకలు. ఆహాహా, డబ్బు కావాల్సి వస్తే చేతులు కట్టుకుని వస్తారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఇస్తారు. ఈసారి ఒప్పన్న కొంపగరండ్రా చెప్తాను. అడన్న దాంట్లో తప్పే ఉంది. వడ్డీ మీద వడ్డేసి చిప్ప చేతిలో పెట్టావు కదా. నాది లెక్కంటే లెక్కే. అదే ఆ లెక్కల్లోనే పెద్ద బొక్కుందనేది. నా పెట్టే తప్పుడు లెక్కలు చెప్పదబ్బయో. నేను నమ్మనమ్మో, పెద్ద తిరకాసు జరుగుతుంది అక్కడ. తప్పో ఒప్పో మన లెక్కలు మనమే చూడాలి. చూసుకో. చూస్తా ఉన్నా మాకు భయం ఏంటి? అదేందబ్బయ్యా అక్కడ చేపెట్టావు? అక్కడ ఉండేది ఉత్తి పెట్టేననుకున్నానమ్మే. మరి చిన్న పిల్లోళ్ళ ఏం తెలియనట్టు చెప్తుండావే. అమ్మ తోడు, ఆ లొకేషన్ నాకు కొత్త. ఏదైనా నువ్వు చేసింది తప్పబ్బయ్యా. సారీ. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా బతికేమైపోద్ది. ఇంత పెద్ద విషయం 10 మందికి చెప్తానా? నీ పెట్టి నువ్వే పెట్టేసుకో. ఏమిటి కట్లు? ప్రభు, అపార్థం ఎంతకాలం ఉండును? రాణిగారు తిరిగి వచ్చేదురు, కానీ ఈ లోపు మన సింహాసనం చేజారిపోయేలా ఉన్నది. ఏమైనది? ముందస్తు ఫలితాల సేకరణ ప్రకారము ఆ నరుడు ముందంజలో ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? ఒక్క గుళిక భూలోకమున సినీతారలచే ప్రచారం చేయించెదరు. అటులనే మనము కూడా రంభా ఊర్వశి మేనకలను రప్పించి జనమును ఆకట్టుకొనవలే. అప్సరసల ఇప్పటికే కొంపకూలి కూర్చుంటువి కదా, మరో భారమా? తప్పదు ప్రభు, వేరొక మార్గం లేదు. వారొచ్చి కొంగు రెపరెపలాడించిన ఓట్లు టపటపారాలను. అటులనే కాని రంభ, ఊర్వశి, మేనక మానవ కొంక, కొబ్బరి టెంక, మురికి డొంక, పిచ్చి పిచ్చిగా చచ్చుపుచ్చు మాటలతో మైమరిపించి మా మీదేమీ సముద్వితివే. ఇప్పుడేమైనదిరా? దిక్కులేని అక్కుపక్షిలా బిక్కు బిక్కుమంటూ కూలబడ్డావు. మాతో పోటీయా? నీ వెనక జై జై అని చిడతలు కొట్టిన మిడతల్ని కుప్పుతో కొట్టించి మా వైపు తిప్పుకుంటిమి. చూసితివా, ఇక గెలుపు ఏకపక్షమే. మా విజయాన్ని ఆపుటకు నీ తాతలు దిగి రావలే. నారాయణ, ఏమిటా నోటి దూకుడు సమర్థి? పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. బంభోళ జంబ, ఎవడో తదాస్తు అనవలసిన ఆవశ్యకత లేదు. మేమే అంటున్నాం, మమ్ము ఎదురించుటకు వాడి తాతలు దిగి రావలే. తథాస్తు. వారి తాతగారు ఈ మా తేజస్సు, ఈ మా టీవీ, ఈ మా రాజసం.
వారిని చూస్తుంటే సోదర భావంతో మా మనసు ఉప్పొంగిపోతుంది. బహుశా అన్న పదం వారిని చూసి పుట్టిందేమో నారదా. ఏం మనబడా తాత, ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా? ఏ ఇంట చూసినా మీ ఫోటోలే, ఏ వీధిలో చూసినా మీ బొమ్మలే. మీరు మమ్మల్ని వదిలి 10 సంవత్సరాలైందా? ఎన్డీటీవీలో ప్రఖ్యాతాంధ్రుడు ఎవరని అడిగితే 73% మంది మీకే కుద్దారు తాత ఓటు. అది వారి అభిమానం. నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా, నువ్వు ఈ నరకానికి రావడం ఏమిటి? ఏం చెప్పంటావులే తాత, ఈ మధ్య అసలు టైమే బాగోలేదు. పిచ్చివాడ, ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు జాతి నోట జేజేలు కొట్టించుకున్న ఈ తాతకి మనబడివి నీకు ఓటమే. నీకున్న బలంతోనే నువ్వనుకున్నది సాధించాలి. నటన నీలోని రక్తం, నాట్యం నీకున్న వరం. నువ్వు కాలు కదిపితే ఆంధ్రదేశం విజిలేసి ఎగురుతుంది. ఈ యముడెంత నందమూరి బిడ్డ మజాక మనవడ, చూపించరా నీ తడాక. థ్యాంక్స్ తాత, ఇక చూసుకో ఎగరేస్తా నరకాన్ని. బాబాయ్ నువ్వా? వరసలొద్దు, ఇద్దరం చెరువు వైపు సర్దేసుకుందాం. ఏంటిది ఏంటిది? బాబాబు మీ ఇద్దరు సర్దుకోగలేంది, నేను ఒక్కడిని ఎక్కువైపోయానంట. అడ్జస్ట్ అయిపోదాం. మీకు పాతయముడు ఇష్టమైనచో దున్నపోతు గుర్తున్న ఆ కుండలో మీ ఓటు వేయండి. మీకు కుర్రయముడు ఇష్టమైనచో సూర్యుడు గుర్తున్న ఆ కుండలో మీ ఓటు వేయండి. ఒక్కొక్కరుగా వేయండి, ఒక్కొక్క ఓటు మాత్రమే వేయండి. ఎదవ సైకిల్ చేయకు, తల మీద తట్ట పగిలిపోద్ది. ఏంటి? వస్తున్నాను ప్రభు. వెళ్ళు. నారాయణ, ముందు మానవుడిది లెక్క పెట్టండి. చిత్రగుప్త, వాడికి అన్ని ఉంగరములు వచ్చుట ఏమి? మనకుండ తప్పనివ్వండి ప్రభు, ఉంగరములు రాసులు రాసులు దొర్లుకుంటూ వచ్చును. టింగు టింగుమని ఒకే అంగుళీకము రాలినదేమి? స్వామిద్రోహి ప్రభు, నువ్వు మోసగించుతావా? ప్రభు, ఆ ఉంగరం నాదే ప్రభు. తమరెందులో వేసిద్దరు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు. పితృదేవో నమః. గృహము ముంచినారు ప్రభు, అది వాని గుర్తు. మీ వలే మన భటులు కూడా మీ తండ్రి వారిని గౌరవించి సూర్యుని గుర్తుకే ఓటు వేసినారు ప్రభు. ఆహా, ఈ మా మానవుడి బంబోళ జంబా. ఎన్నికల ఫలితాల ప్రకారం యంగ్యముడే గెలిచాడు. ఈ రోజు నుంచి ఇతనే మీ పాలకుడు. నారాయణ నారాయణ. ఆ పాత యముణ్ణి పిలిపించండి. నమస్కారం, మాజీ యమధర్మరాజు గారు. బుక్కులో లెక్కలు మార్చేసి 100 ఏళ్లు బతకాల్సిన నన్ను 25 ఏళ్లకే పార్సల్ చేసి పైకి తెచ్చేస్తారా? అమ్మమ్మమ్మమ్మమ్మ, గుట్టకలు మింగొద్దు, మనకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. అందుకే మీ పోస్ట్ కేసా పోటు. నా లోకంలో నాకు చోటు లేకుండా చేశాడు. నీకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను.
పట్టులారా. హలో, ఎవరు? రేయ్, నోరు మూసుకొని నేను చెప్పేది వినండి. మీ అమ్మాయి మహి మీకు సేఫ్గా కావాలంటే రేపు గోల్కొండ దగ్గరికి రండి, బేరం ఫిక్స్ చేద్దాం. అలాగే బాబు, మేము వచ్చేస్తున్నాం. అమ్మాయిని చేయొద్దు. బావా, బేరం మాట్లాడు. ఎంత అడుగుదాం? 50 లక్షలు. ఎంత ఇద్దామని చెబుదాం? 1 కోటి రూపాయలు చెప్పు, అంతకంటే వద్దు. ఎంత? మేమిద్దరం బాగా డిస్కస్ చేసుకుని సామాన్యుడికి కూడా అందుబాటు అయ్యే రేటే ఫిక్స్ చేసాం. 50 ఇచ్చేయండి. 50 కోట్ల? అసలు ఏమనుకుంటున్నారా మనని వీళ్ళు? మనం ఏమైనా వరల్డ్ బ్యాంక్ పెట్టామా? అట్ట కాదు కానీ ఆమె ఒక్కటిస్తా. 1 లక్ష? ఇదేంట్రా, ఆడి సైజుకి చెప్పే రేటుకి సంబంధమే లేదు. కాఫీ ఖర్చులు కూడా కెట్టు. అసలు కొత్త ఒకటి మరి తక్కువ గాని ఇందాక చెప్పిన రేట్లో ఒకటి తగ్గించుకొని 49 ఇవ్వండి. 2.5 ఫిక్స్డ్. ఫిక్స్ చేయాల్సింది నేను. ఫైనల్ రేట్ 45. పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తా. రేపు 7 క్యాష్ రెడీ చేయండి. రారా బావా. ఓకే. రేపు 7 క్యాష్ రెడీ చేస్తా. రేపు 7 వీడియో తీస్తావేంటి? ఏదో సరదాగా తీసాను, దానికి తిడతామంటే. సరిగా రుద్దు. ఏమిటది చేతుల్లో పట్టులేదా? నన్నే లేపేయటానికి ప్లాన్ చేస్తారా? ఎక్కడ ఆ రౌడీ కాడెక్కడ? కోసేస్తాను. ఊళ్ళో లేడు. మాకు వాడికి ఏ సంబంధం లేదు. కత్తి వాడిదే, పోటు వాడిదే. పొడిచానంటేనా నాకేద్దాం చూస్తారా మాలిషు? ఆడెక్కడో చెప్పండి. బాబు, మమ్మల్ని చంపొద్దు. మా పెళ్ళాల మొహాలు చూసేనా మమ్మల్ని వదిలే. ఊరమైందా? వీళ్ళ మొహాలు చూస్తే ముందు మా మొగుళ్ళని పొడి చేస్తే శని వదిలిపోద్ది అన్నట్టుకుంది. మనసులో మాట చెప్పేస్తున్నా. చూసారా? కాబట్టి మిమ్మల్ని ఎవరిని వదలను. లేకపోతే 50 లక్షలకి గేమ్ ఆడతారా? 50 లక్షలా? 50 లక్షలేనంట. ఇంకనే 2.5 కోట్లు ఇచ్చిపోయావు. ఈ ముక్క ముందే తెలిస్తే ఎంత బాగుండేది. అనవసరంగా నారాయణ గారికి 1 కోటి రూపాయలు ఇచ్చాం. ఏంట్రా డిస్కషన్? కొంపతీసి 50 కోట్లు అనుకున్నారా ఏంటి? అంత మెదడు మాకెక్కడ నడిచింది బాబు. ఇప్పుడు ఆదివారం, రేపు 10 క్యాష్ నీ చేతిలో ఉంటది. తేడా వస్తే పీక లేచిపోతుంది. నా గుర్తు కదా, ఉంచుకో. నువ్వు కదా, నువ్వు పట్టుకో. బాబోయ్, అదిరా బావా, ఇంత పెద్ద కొంపుంది కాబట్టే మహారాణి గారికి అంత బలిసింది. అనాదా గినాదా అని అంత కలరింగ్ ఇచ్చిందిరా బావా.